गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ప్రియమిత్రులందరికీ కూడా భక్తిపూర్వక వందనాలు. ఆత్మీయులారా, నేను మా శ్రీమతి కాంచీ కామకోటి పీఠంలో శ్రీవారి చెంత అనేక సంవత్సరాలు సేవ చేసుకునేటువంటి సౌభాగ్యాన్ని కాంచి మహాస్వాముల వారు అనుగ్రహించారని నేను భావిస్తాను. ఒకరోజు శ్రీ శంకర విజయేంద్ర సత్స్వాముల వారు కాంచీపురంలో ఉన్నటువంటి సంభవించినటువంటి ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. ఆత్మీయులారా, ఆ రోజు రాత్రి దాదాపుగా 10 గంటలు కావస్తుంది. మేము శ్రీవారిని అనుగ్రహాన్ని అడిగి మేము గదికి వెళ్ళాలని స్వాముల వారి దగ్గర మేము ఇద్దరు దంపతులు నమస్కారం చేశాం. శ్రీవారు సైగ చేసి కూర్చోండి అన్నారు. సామాన్యంగా 10 గంటల పైన స్త్రీలు ఎవరు కూడా మఠంలో ఉండడం సాంప్రదాయం కాదు. అయినా శ్రీవారు ఎందుకు మమ్మల్ని ఇద్దరిని ఉండమన్నారో మాకు తెలియదు. స్వాముల వారు ఆజ్ఞ ఇస్తే కానీ మేము వెళ్ళడానికి సాధ్యం కాదనమాట. అని అక్కడ కూర్చొని ఉన్నాం. సందడి లేదు, కేవలం శ్రీవారు మాత్రమే మహాస్వాముల వారి బృందావనం ఎదురుగా ఉన్నటువంటి గదిలో అక్కడ పెద్ద సింహాసనం పైన స్వాముల వారు కూర్చొని ఉన్నారు. 2-3 పరిచారకులు మాత్రమే నిశ్శబ్దంగా అటు ఇటు సంచారం చేస్తున్నారన్నమాట. అంతలోనే ఆశ్చర్యం ఏంటంటే అక్కడికి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి భార్యతో పాటు శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్వాముల వారికి నమస్కారం చేసిన తర్వాత స్వాముల వారు బాగున్నారా అని కుశల ప్రశ్నలు అడిగి ఎప్పుడు మీరు వెళ్ళాలి అని అడిగారు. 1 గంట తర్వాత మేము చెన్నై వెళ్ళాలి స్వామి అన్నారు. సరే రండి అని స్వాముల వారిని ఏమన్నారంటే వారికి, మీరు ఒక ప్రవచనం చేయండి ఇక్కడ అన్నారు. మాకు ఆశ్చర్యమైంది. అందుకే శ్రీవారు మమ్మల్ని అక్కడ ఉండమన్నారా అని. సరే స్వాముల వారు చెప్పారు, మణిమంటపం గురించి ప్రవచనం చేయండి అన్నారు. స్వాముల వారు సింహాసనం పైన కూర్చోగా ఆయన పక్కన శ్రీ చాగంటి గారు నిలుచుకుని ఉన్నారనమాట. అంతలోనే అక్కడికి ఒక పరిచారకుడు బిల్వమ్మని ఆయన లైవ్ కెమెరా ఆయన ముందు పెట్టారు. ఆ రోజు నా భార్యకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయన్ను ప్రత్యక్షంగా చూడాలని ఆమెకు ఎన్నో రోజుల కోరిక ఉంది. ఆ రోజు అది నెరవేరబోతుందని ఆమె ఎంతో సంతోషంగా కూర్చుని ఉంది. కేవలం ఒక 6 మంది మాత్రమే ఉన్నాం అక్కడ. ఆయన ప్రవచనం ప్రారంభించారు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఒకసారి నమస్కరించి చేయాలి ఉపన్యాసం. అయితే ఆయన నమస్కారం చేయకనే
ప్రారంభించారు. నేను అన్నాను, ఈయన ఎందుకు నమస్కారం చేయలేదు శ్రీవారికి? సామాన్యంగా ఎప్పుడే కానీ శ్రీవారు ఏదైనా ఆజ్ఞ వేస్తే సరే స్వామిని మరొకసారి నమస్కారం చేసి ఆ బృందావనాన్ని కూడా నమస్కారం చేసి ప్రారంభిస్తారని అనుకున్నాను. అయితే అలా జరగలేదు. అక్కడ ఏం జరిగింది, ఆయన ఎప్పుడు ప్రారంభిస్తున్నారో అప్పుడు విషయం ఏమిటి ప్రస్తావిస్తారా, మాకందరికి కూడా ఒక కుతూహలం ఉంది. ఆయన ఏమిటి ప్రారంభించారంటే కేవలం మణిమంటపంలో యొక్క బాహ్యమైనటువంటి, అనగా దాని యొక్క అందం, దాని చందం మరియు ఆ యొక్క శిల్పకళ, వాటి గురించి మాత్రమే ఆయన ప్రస్తావిస్తున్నారు. ఆత్మీయులారా, ఇక్కడ ప్రవచనం చెప్పమని అడిగినటువంటి వారు సాక్షాత్ జగద్గురువులు. మరి వారి యొక్క అభిరుచికి తగినట్లుగా అక్కడ ప్రవచనం సాగితే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఎందుకనగా విషయం వినేటువంటి శ్రోతలు ఎవరైతే ఉంటారో అక్కడ దేశము, కాలము, పాత్రము అనేది చాలా ముఖ్యమైనది అని వినేటువంటి శ్రోతల యొక్క అంతస్తును బట్టి ప్రవచనకారులు వారి కోరికను మనం పూర్ణం చేయాలి. మరి ఎందుకో తెలియదు, ఆయన కేవలం అక్కడ మణిమంటపంలో ఉన్నటువంటి విషయాలను, బాహ్యమైన విషయాలనే ప్రస్తావన చేశారు. ఏదైనా ఒక విషయం ఎలా ఉంటుందంటే స్థూలము, సూక్ష్మము, కారణము అని ఉంటుంది. అంటే బాహ్యమైనటువంటి దైహికము, మానసికము, ఆత్మ ఇలా ఉంటుందండి. మనం ఏదైనా వస్తువును మనం పరిశీలించినప్పుడు బాహ్యంగా కనపడేటిది మాత్రం కాకుండా విఘ్నులైనటువంటి వారు లోపల్లో ఉన్నటువంటి అంతరార్థాన్నే స్పృశించడం అది చాలా శ్రేష్టము అని విఘ్నుల యొక్క అభిప్రాయం. మరి ఆయన మణిమంటపం గురించి చెప్తూ మణిమంటపము అని ఎందుకంటారో అని చెప్పేటువంటి ప్రసంగంలో ఆయన ఏమన్నారంటే, అనేకమైన మంటపాలు ఉన్నాయి, ఆ మంటపాల్లో మణి లాంటిది మణిమంటపము అన్నారు. స్వాములు ఒకసారి ఆయన్ని చూశారు. అంటే కేవలం అంత మాత్రమే ఉందా దాని అర్థము నాకు అనిపించింది. అయితే ఆత్మీయులారా, ఆయన లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని, లోపల ఉన్నటువంటి సూక్ష్మ విషయాన్ని ఆయన ఎందుకు అందుకోలేకపోయారో నాకు అనిపించిందంటే, స్వాముల వారికి ఆయన ఉపన్యాస ప్రారంభంలో వందనం చేసి ఆయన అనుజ్ఞ తీసుకొని ప్రారంభించి ఉంటే ఆయనకు స్పృశించేదేమో. ఇప్పుడు ఆ విషయాన్ని నేను ప్రస్తావించడం అనేటువంటిది నా కర్తవ్యంగా భావిస్తూ, మణిమంటపము అని ఎందుకు పిలుస్తారు? కాంచీకి ఆ మణిమంటపానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి? ఆ మణిమంటపాన్ని కట్టించినటువంటి ఆ యొక్క మాతృభూతేశ్వరి ట్రస్ట్లో ముఖ్యమైన వారు అయినటువంటి వెంకట్రామ శర్మ గారు, ఆయన ప్రదోషం మామ అంటారు. వారు ఎంతో కృషి చేసి ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క కాంచీ పరమాచార్యపై ఉన్నటువంటి భక్తితో ఆ యొక్క ప్రధానమైన దేవాలయం నిర్మించారండి. దాని ప్రధానమైన స్థపతి ఎవరనగా పద్మశ్రీ గణపతి స్థపతి గారు. ఆయన మహాస్వాముల వారికి అత్యంత పరమ భక్తుడు. ఆయన వేదముల్లో ఉన్నటువంటి శిల్పశాస్త్రానికి సంబంధించి సంపూర్ణ అనుగ్రహం బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆ యొక్క దేవాలయంలో మహాస్వాముల వారి విగ్రహాన్ని శిల్పి చెక్కుతూ ఉన్నప్పుడు వేదముల యొక్క పారాయణ జరిగింది అక్కడ. ఆత్మీయులారా, దాన్ని మణిమంటపం ఎందుకంటారంటే, మన దేహంలో కుండలిని శక్తి ఉందండి, దాన్ని షట్చక్రములు అని పిలుస్తారు. అందులో మణిపూరక చక్రము అది యొక్క జీవుని యొక్క నాభిస్థానంలో ఉంటుంది. ఇక్కడ చాలా ప్రాధాన్యమైనది గుర్తుంచుకోండి, నాభిస్థానము. కాంచీపురం అనేది కూడా ఈ విశ్వమునకు నాభిస్థానం అన్నమాట. అందుకే ఆ కామాక్షిదేవి మణిపూరక చక్రంలో మణిపూరాబ్జ నిలయ అని అవి అక్కడ ప్రకాశిస్తూ విరాజిల్లుతూ ఉంటుంది.
మణిపూరక చక్రానికి అధిపతి విష్ణు. ఆ విష్ణువు ఎందుకు ఇక్కడ మనం ప్రస్తావన చేయాలంటే, ఆ యొక్క మణిమంటపంలో గురు పరంపర అనేటువంటి ఒకటి ఉందండి. ఆ గురు పరంపరలో ముఖ్యంగా మనం ప్రస్తావన చేసే నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం త్రోటకం వార్తికారం అస్మాన్ సంతతమోస్మేన్ వస్తుందండి. ఈ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క గురు పరంపరలో వచ్చేటువంటిది మొట్టమొదటిది నారాయణుడు. అందుకే గురు పరంపరకు సంబంధించినటువంటి ఆ యొక్క పరమ పవిత్రమైన నాభిస్థానానికి సంబంధించినటువంటి విశేషమైన కృషితో కట్టినటువంటి ఆ యొక్క కోవెల కాంచ పరమాచార్య స్వాముల వారి కోసమే నిర్మించబడిన దాది. అది మణిపూరక చక్రము మరియు నాభిస్థానానికి ఇక్కడ సంబంధం ఉందండి. అయితే ఆయన ప్రసంగంలో కేవలం ఆయన విశ్లేషణ స్థూల విషయాన్ని మాత్రానికే పరిమితమైపోయింది. నాకు అనిపించింది, ఏదైనా అంతరంగమైన విషయాలు మనకు వెలికి రావాలనంటే అది కేవలం గురు కృప, గురు అనుగ్రహం వల్ల మాత్రమే లభ్యమవుతుందని పండితులు చెప్తూ ఉంటారు. ఆత్మీయులారా, కర్ణాటకలో కన్నడ భాషలో దేవీ మహాత్మ్యంలో ఈ యొక్క శ్లోకాన్ని శ్రీ చిదానంద అవధూత అనేవారు ప్రస్తావన చేశారండి. నాభిస్థానం యొక్క మణిపూర చక్రాన్ని గురించి వినండి. నాభిస్థల మణిపూర చక్రకే దశదಳ ದಶಾಕ್ಷರ ಶೋಭನವು ಡಾ ಆದಿ ಫ ಅಂತ್ಯಾಕ್ಷರಗಳವು. ఆత్మీయులారా వినండి. ఈ యొక్క మణిపూరక చక్రం అనేటువంటిది నాభిస్థానము. అక్కడ దశ దళములు ఉన్నాయి, దశ అక్షరాలు ఉంటాయండి. అలా శోభిస్తూ ఉంటుంది ఆ మణిపూరక చక్రం. ఈ విధంగా ఉన్నటువంటి స్వాభిమానానికి అది నిదర్శనం అన్నమాట. ఏది ఆ మణిపూరక చక్రం. అది పీతవర్ణంతో ఉంటుంది. దశ కళలకు అది ప్రతిష్ట పొందినటువంటి ఆ యొక్క మణిపూరక చక్రం. దాంట్లో అక్షరాలు ఉన్నాయి. డా, ఢా, నా, తా వర్గము, పా వర్గము, ఫా వర్గం. దీనికి బీజం ఏదనగా సికారము. ఇక్కడ అమ్మవారు మహా కామాక్షీదేవి ఆ యొక్క చతుర్భుజముల యందు కూడా అత్యంత పవిత్రమైనటువంటి పాశము, అంకుశము మరియు అభయహస్తము మరియు చేతిలో చెరుకు గడ. ఆత్మీయులారా, అద్వైత పరంపరలో వచ్చినటువంటి అనేకమైన దేవాలయాలు, విశేషమైన దేవాలయం ఈ యొక్క ఓరికైలో ఉన్నట్టు మణిమంటపం. దీన్ని దాదాపుగా 200 కోట్లతో ఈ యొక్క దేవాలయం నిర్మించారండి. మీరు తప్పకుండా కాంచీకి వెళ్ళిన వారు కాంచీ పరమాచార్య స్వాముల వారి కోసమే నిర్మించబడినటువంటి దేవాలయం. దీన్ని చూడడానికి దాదాపుగా 5 గంటలు పడుతుంది. ఆత్మీయులారా, గురువు యొక్క కృప ఉన్నట్లయినా ఈ షట్చక్రాలు పనిచేస్తాయి. షట్చక్రాల్లో ముఖ్యమైనటువంటి మూలాధారం. ఆ మూలాధారంకు ముఖ్యమైన వారెవరు? మహాగణపతి. కామాక్షీదేవి తన 2 చేతుల యందు కూడా పాశాంకుశములు ధరించి ఉంది. మహాగణపతి కూడా పాశాంకుశము ధరించి ఉంటాడండి. అంటే అమ్మవారికి మహాగణపతి చాలా ప్రియమైనటువంటిది. ఈ విధంగా గురువులు ఎందుకు గాను ఆయన ప్రసంగం చేసి ఉండవచ్చును నాకు అనిపిస్తుంది అనమాట. అంటే ఏ విధంగా మీరు ప్రవచనం చేస్తారో, ప్రవచనంలో భక్తి యొక్క అంతరార్థాన్ని ఏ విధంగా మీరు ప్రజలకు అందిస్తున్నారు అని తెలుసుకోవడం కోసం శ్రీవారు ఆ విధంగా ఏర్పాటు చేసి ఉండవచ్చు. సామాన్యంగా ఏదైనా విశేషమైన రోజు మరునాడు ఆయన అడుగుతారు, రాత్రి ఎలా అయింది అని అడుగుతారు. అయితే ఆ రోజు మరునాడు ఆయన అడగలేదు. మరి ఆ ప్రసంగం ఆయనకు రుచించిందా లేదా ఆ పరమాచార్యకి తెలుసు. ఆత్మీయులారా, కావున అంతరంగ మెరుగు హరుడవును గురుడవును, అంతరంగ మెరుగు ఆర్యుడవును, అంతరంగ మెరుగు అతడెపో శివయోగి, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. కావున అంతరంగమైన విషయాలు గురువు ముందు మనం పంచుకోవడం అనేటువంటి సౌభాగ్యం. అది స్ఫురింప చేయాలంటే కూడా ఆ యొక్క గురువే
ఈ యొక్క షట్చక్రాల్లో ప్రవేశించి ఆయన నాలుక ద్వారా మన యొక్క శ్రోత్రేంద్రియాలకు అందిస్తాడు. కావున మనమైనా మేల్కొని ఎల్లప్పుడూ కూడా మరలా గురువుకు ప్రార్థన చేస్తూ మన కార్యక్రమాలను మొదలు పెడితే మనకు అంతరంగాలు మనకు తెలుస్తాయి. ఆ యొక్క జ్ఞానబీజం మనకు అందుతుంది అని చెబుతూ ఈ వాక్పుష్పములను నిరహంకారపూర్వకంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారి పాదపద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. ఫోన్ నంబర్ 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.